వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ షో. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ మ్యూజిక్ వాసు గారు. నమస్తే సార్. రీసెంట్ గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ బేస్ మీద చాలా మంది చాలా ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. చాలా వీడియోస్ మనం చూస్తాం యూట్యూబ్ లో. అది నిజంగానే అసలు సక్సెస్ కి ఒక వే అంటారా? 100% 100% నా జీవితంలో నేను అంటే ఏదైనా కొంత డబ్బు సంపాదించుకున్న, కింద లెవెల్ నుంచి పై లెవెల్కి వచ్చిన, ఇంత నాలెడ్జ్ వచ్చిన, అది ఒక ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? నీ మనసులో ఏదైతే అసలు కోరిక అనమాట, అంటే ఒక థాట్ రిలీజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఫ్లైట్ కనిపెట్టాడంటే ఆలోచన ఉండబట్టే కదా. అంతే. ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నా, లేదా రాజమౌళి గారు ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీసినా, శంకర్ గారు తీసినా, ఎవరైనా సరే ఆలోచన బట్టే కదా. అవును. ఒక ఏదైనా టెక్నాలజీ కనిపెట్టి అసలు ఆలోచన లేకపోతే. సో ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 100% నిజం. కాకపోతే ఏంటంటే కొంతమంది గురువులు ఏం చేస్తారంటే ఓన్లీ విజువలైజేషన్, ఎఫర్మేషన్స్ మాత్రమే చెప్తారు. కానీ దానికి ప్రయత్నం చేయాలి, యాక్షన్ చేయాలి అని చెప్పరు. కానీ నా మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో ఏం చెప్తానంటే, నీకు లా ఆఫ్ అట్రాక్షన్ చెయ్యకపోవడం ఎంత తప్పో, ఓన్లీ ప్రయత్నం మాత్రం చేసాం అనుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ చేయలేదు అనుకోండి, సక్సెస్ రాదు. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాం అనుకోండి, ప్రయత్నం చేయట్లేదు అనుకోండి, అప్పుడు కూడా రాదు. అవును. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ పెట్టుకొని చెయ్యాలి. ఇది ఒక 50%, ఇది ఒక 50%. అంటే ఈ ప్రపంచంలో కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని మన మనసుకు అనిపిస్తుంది కదా. అన్ని డోర్లు క్లోజ్ అయిపోయి, ఎవరిని అప్పు అడుగుతున్నా వాడు లేవురా, లేదండి ఇద్దరా అని అంటుంటారు. సో ఆ టైంలో మనకి ఎవరు అంటే దిక్కులేనోడికి దేవుడే దిక్కు అంటారు కదా. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నీకు అమృత వర్షంలో నీకు హెల్ప్ చేస్తుంది అనమాట. అప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని నీకు హెల్ప్ చేస్తున్నట్టుగా విజువలైజేషన్ చేసుకొని, ఎఫర్మేషన్ చేసుకొని, లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే రైటింగ్ జర్నల్ రాసుకుని 3 టెక్నిక్లు పాటిస్తూ అలాంగ్ విత్ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీకు ఒక గాడ్ లాగా హెల్ప్ చేస్తుంది. ఒక సపోర్ట్ సిస్టమ్ ఏంటి ఇది. ఓకే. ఇప్పుడు చాలా మంది చూడండి, చర్చ్కి వెళ్తుంటారు, 3 గంటలకి 4 గంటలకు ప్రార్థన చేశాను, నాకు మంచి జరిగింది అంటారు. అవును. అలాగే బ్రహ్మముహూర్తంలో దేవుని తలుచుకున్నాను, కృష్ణుడికో లేదంటే అల్లాకో చేస్తుంటారు. అలాగే మసీదుకి వెళ్ళి తమ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు. అంటే దీని అంతా ఏంటంటే నీ మనసుని ఆ కోరికల మీద పెడుతున్నావు కదా. దీన్నే ఫిలాసఫీ ఎఫెక్ట్ అంటారు. అంటే నువ్వు నీ శరీరంగానే అనారోగ్యంగా ఉందనుకోండి, ప్రార్థన దేవుడికి చేస్తుంటే ఆ ప్రార్థన ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది. సంకల్పం ఒక ఆనియన్ ఉందనుకోండి, పొరలు ఉంటాయా, అలాగే మన బ్రెయిన్ లో కూడా నీ సంకల్పం పొర నుంచి పొర వెళ్తుంటది. మీరు ఎవరైనా జీసస్ క్రైస్ట్ లో ప్రార్థన చేసే వాళ్ళు అడగండి, దేవుడు నాకు స్వస్థపరిచాడు అంటారు. దేవుడు వచ్చి డైరెక్ట్ గా చేయడండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నువ్వు కోరుకునే కోరిక ద్వారా నీ సంకల్పం బలం పడుతుంది. చాలా మంది సంకల్పం బలం అంటే ఏంటి? ఒక కోరికని పదే పదే తలచడం. ఒక కోరికని పదే పదే తలచడం కదా. ఎప్పుడైతే ఒక కోరికని పదే పదే తలుస్తావో అది జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. విశ్వం అంతా కుట్ర పనినా జరుగుతుంది. నేను పట్టుదలతో డైరెక్టర్ అయ్యా, నేను పట్టుదలతో బిజినెస్ మ్యాన్. అసలు ఏంటి పట్టుదల? ఒక కోరికని నేను ఐఏఎస్ ఐపీఎస్ అయ్యానంటే ఏంటి? ప్రతి నిమిషం బర్నింగ్ డిజర్ట్ దాని గురించి ఆలోచించడమే కదా. అవును. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ వెళ్ళి అడగండి, నువ్వు ఎలా అయ్యావంటే ప్రతి నిమిషం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నా డ్రీమ్ మాత్రమే గుర్తొచ్చేది అంటారు. మీరు ఒక డైరెక్టర్లు యాక్టర్లు కూడా వెళ్ళి అడగండి, దాని వెనక లా ఆఫ్ అట్రాక్షన్ లేదంటారా? ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? నీ మనసులోని బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించరు, గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించరు, అప్పుల గురించి ఏం ఆలోచించకంటే నీ యొక్క లక్ష్యం గురించే లేజర్ షార్ప్ గా ఆలోచించడం, దానిలో తన్మత్వమే బతకడం, అదే కదా. ఎట్ ది సేమ్ టైము ప్రయత్నం చేయడం. నైట్ పడుకునేటప్పుడు ఒక డైరెక్టర్ నేను డైరెక్ట్ చేస్తున్నాను, సినిమాలో వస్తున్నాను అనుకొని పడుకున్నాడు అనుకోండి, నీ మనసుకి అది నింపుతుంది అనమాట. అవును. కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే, నేను అవ్వలేనేమో, నా వల్ల చేత కాదేమో, అప్పులు వచ్చేసేయేమో, నెగిటివిటీ దాన్ని నింపుతారు. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఇది మన బ్రెయిన్ అనుకుంటే నువ్వు డైలీ ఏది నింపుతున్నావు. అయితే హ్యూమన్ మైండ్స్కి ఏంటంటే నువ్వు ఎలా అవుతావు ప్రూఫ్ అడుగుతుంది మైండ్. మన మైండ్కి ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే ప్రూఫ్ అడుగుతుంది అనమాట. అంటే చూడు, ఇంతమంది ఫెయిల్యూర్ అయ్యారు, నువ్వు కూడా ఫెయిల్యూర్ అవుతావు. ఇప్పుడు గూగుల్కి వెళ్ళి ఏంటి కీవర్డ్ ఇస్తే అది ఓపెన్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అట్ ది సేమ్ టైం మన మైండ్కి కీవర్డ్ హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఫీల్డ్ అని కొట్టారు అనుకోండి, ఆ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క ఇంతమంది అయ్యారు. లేదు నేను ఫెయిల్ అయ్యే వాళ్ళని చూపించమంటే అది చూపిస్తుంది. ఇక్కడ మనసుకి నువ్వు ఏది కీవర్డ్ ఇస్తే అది ఇస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనసుకి పదే దాన్ని గుచ్చడం అనమాట నీ కోరికతో. అప్పుడు గుచ్చుతుంటే దాని ఎగ్జాంపుల్ నీకు చూపిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఇదిగో పలానా సుబ్బారావు ఫెయిల్ అయ్యాడు, పలానా రామారావు ఫెయిల్ అయ్యాడు, పలానా వెంకటేష్ ఫెయిల్ అయ్యాడు అని అది నువ్వు అనుకోవడమే, వాళ్ళు పక్కన వాళ్ళు పడుతుంటారు. అప్పుడు పట్టింది నెగిటివ్ ఉంటుంది. నీ మైండ్ ఒక ఆనియన్ అనుకుంటే ఒక పొర ఏమో ఇంట్లో వాళ్ళు చెప్పింది, ఒక పొర ఏమో
టీచర్ చెప్పింది. అప్పుడు ఏంటి పెద్ద నెగిటివ్ తయారైపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నిరాశతో ప్రయత్నిస్తావు. అవును. అదే నీ మైండ్ స్టేట్ ని, నీ మానసిక స్థితిని ఖచ్చితంగా నేను అయి తీరుతా అనుకుని ప్రయత్నిస్తే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు? చాలా కాన్ఫిడెన్స్ ఉంటది. ఆ కాన్ఫిడెన్స్ లో మనం అబద్ధం చెప్పినా కానీ ఎదుటి వాళ్ళు ఇట్లా మోటివేట్ అయిపోతారు. ఫేక్ ఇట్ యాజ్ ఎ టిల్ యూ మేక్ ఇట్ అంటారు. అంటే నీకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నీకు ఏది లేకపోయినా సరే నేను డబ్బు సంపాదిస్తా, సక్సెస్ అవుతాను ఆ విధంగా నువ్వు బిహేవ్ చేస్తే హ్మ్. ఆ విధంగా యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది. లేదు నా చేత కాదు, నా వల్ల ఇంతే, ప్లీజ్ సార్ నేను ఇదే ఫస్ట్ అవకాశం సార్ అనుకుని మనం ఉన్నాం అనుకో, అరే తీసిపరే రంగుని పెట్టట్రా. అంతే. ప్రపంచంలోని ఏది లేకపోయినా పర్లేదు కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అంటే నీ మీద నీకు నమ్మకం. హ్మ్. నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో తెచ్చివ్వడు. మనలో మనమే మనకు build మనమే చేసుకోవాలి. నేను చెయ్యగలను. ఒక రాక్ సాలిడ్, ఒక కొండ ఎలా ఉంటుంది పర్వతం లాగా. నేను ఎప్పుడు కొండ గుర్తు పెట్టుకోమంటాను. హ్మ్. నీ మైండ్ ఎలా ఉండాలంటే ఒక కొండలా ఉండాలి. కొండ చెదురుతుంది గాలి వచ్చినా హ్మ్. హ్మ్. నీ మైండ్ కూడా చెదరకూడదు. కొండ హిల్ స్టేషన్ చూడగానే నీ మైండ్ అనుకోవాలన్నమాట. ఎస్ నా వల్ల అవుతుంది. కానీ మన మైండ్ ప్రూఫ్ అడుగుతుంది కదా. మైండ్ ప్రూఫ్ అడిగినప్పుడు దాన్ని నొక్కి పెట్టి తన్నాలన్నమాట మైండ్ని. మన హ్మ్. మైండ్ లొంగదీయాలి. ఇంతమంది ప్రపంచంలో సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు అవ్వలేను? అవును. మన మైండ్ మనకు అబద్ధం చెప్తుందండి. ఇప్పుడు 90% సూసైడ్‌లు చేసుకుంటారు కదండీ! పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌లు కూడా ఎందుకు అవును. సూసైడ్ చేసుకుంటారో తెలుసండి? ఆళ్ళ మైండ్ నీ వల్ల చేత కాదు, చచ్చిపో పదే పదే చెప్తుంటది. దాన్ని తొక్కిపెట్టి నారతీయాలి మైండ్‌ని. ఇక్కడ మైండ్ పెద్ద జగన్నాటక సూత్రధారండి. ట్రూ. మనసే మైండ్ అను మనసన్న ఒకటే. మనసే నిన్ను సక్సెస్ చేయిస్తది. మనసే నిన్ను సూసైడ్ చేసుకునేలా చేస్తది. అయితే మన మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో ఏం చెప్తామంటే మనసుని ఎలా తొక్కిపెట్టి నారతీయాలి? మనసుని ఎలా తొక్కాలి? మనసుని మన కంట్రోల్‌లో తీసుకోవాలన్నమాట. భగవద్గీత, ఖురాన్, బైబిల్ చెప్పేది అదే. అయితే మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో అన్నీ చేస్తాం దేనికి అడిక్ట్ అవ్వం. నీకు నచ్చినట్టు నువ్వు బతకాలి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కుటుంబానికి, ఫ్యామిలీకి, నీ ఆరోగ్యానికి ఏది హెల్త్ కాలేనంత వరకు నువ్వు హ్యాపీగా బతకచ్చు. సరే ఇప్పుడు మీరు చెప్పిన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తో పాటుగా మోడర్న్ మైండ్ ఫిలాసఫీ హ్మ్. ఇది పేదవాళ్ళకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? యాక్చువల్లీ అంటే మనం ఆలోచనను బట్టే మన లైఫ్ డెవలప్‌మెంట్ గ్రోత్ ఉంటుంది. రిచ్ థాట్స్ వచ్చేవి. మన స్టేటస్ మారేది ఏదన్నా కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అవి జరుగుతాయి అంటున్నారు. హ్మ్. మరి పేదవాళ్ళకి కూడా ఆబ్వియస్‌లీ ఆ థాట్స్ వస్తాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఇంట్లో ఉంటే ఉన్నాం. ఓకే. ఇలా కాదు. ఇంకొంచెం బావుండాలి. విల్లాలోకి వెళ్ళాలి. విల్లాలోకి వెళ్ళాక దాంట్లో ఫుల్ కంప్లీట్ అమ్యూనిటీస్ అన్నీ ఉండాలి. సో మన థాట్స్ అన్నీ కోరికలు పుడుతూ ఉంటాయి గదా! అలానే పేదవాళ్ళకి కూడా ఉంటుంది. కానీ వాళ్ళవి ఎందుకు లైఫ్ చేంజ్ అవ్వట్లేదు? అయితే ఇక్కడ ఒకటేంటండి, ప్రతి మనిషి కూడా ఎవ్రీ డేలో 60,000-70,000 ఆలోచనలు ఉంటాయండి. మనకి ఎవ్రీ డే వస్తూ ఉంటాయి. హ్మ్. సరే అయి చూపించనంటే చూపించడానికి అవ్వదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కళ్ళతో ఏదైనా చూసామనుకోండి, ఆలోచన ఫోటో తీసినట్టుగా థాట్స్ రిలీజ్ అయిపోతుంటాయి. అవును. వింటున్నప్పుడు రిలీజ్ అయిపోతుంటాయి. మాట్లాడుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, ఆలోచించినప్పుడు కూడా ఆలోచిస్తాం మనం. ఇలాగా 5 సెన్సెస్ నుంచి థాట్స్ రిలీజ్ అవుతాయి. ఈ థాట్స్ రిలీజ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతాయంటే 60,000-70,000 ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు యాక్సిడెంట్లు చూసారనుకోండి. హ్మ్. అయ్యే మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. అయ్యే కనిపిస్తుంటాయి. అవును. ఒక్కసారి పోలీస్ స్టేషన్‌కెళ్లారనుకోండి, ఏదో చిన్న చిన్న గొడవలు ఇంకా అలా రిపీట్ అవుతుంటాయి. హ్మ్. అయితే ఇక్కడ ఏం జరుగుతదంటే అండి, ఎవరైతే నాసిరకం పూర్ థాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అంటే ఏంటి? ఈ థాట్స్‌ని బ్రేక్ చేస్తూ, కట్ చేస్తూ నీ సాలరీ 50,000 అనుకోండి. వై నాట్ నేను 5,00,000 ఎందుకు సంపాదించకూడదు? ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మీరు మంత్లీ 1,00,000 సంపాదిస్తున్నారనుకోండి. నేనెందుకు 10,00,000 సంపాదించకూడదు? అని మీకు మీరే క్వెషన్ ఏసుకోవాలి. ఇక్కడ సంపాదించే వాళ్ళందరూ ఏమైనా 3 సార్లు పుట్టారా? ఆళ్ళకేమైనా 5 చేతులు, 5 కాళ్ళు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి మనకి ఒకటే బ్రెయిన్ కదా! మరి ఎందుకంటే ఇక్కడ దీన్ని సెల్ఫ్ ఇమేజ్ అంటారు. అంటే దీన్ని తెలుగులో చెప్పాలంటే బిలీఫ్ సిస్టమ్. నీ మీద నీకున్న నమ్మకం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నీ దగ్గర అన్నీ తీసేసుకున్న అష్టలక్ష్ములు అంటారు కదా! అవును. అన్ని లక్ష్యం పోయినా ధైర్యలక్ష్మి ఒకటుంటే ఏదైనా సాధించొచ్చు అంటారు. అవును. ధైర్యం అంటే ఏంటి? ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఏంటేంటి? నీ మీద నీకున్న నమ్మకం. హ్మ్. అంటే ఏంటి? నీ మీద నీకు బలమైన ఒక కొండ పర్వతంలో నమ్మకం ఉందనుకోండి. దాని నుంచి ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనల నుంచి నీ బిహేవియర్ పుడతది. నీ మాట తీరు పుడతది. నీ ఆలోచనలే బుల్లిగా ఉన్నాయనుకోండి, నీ మీద నమ్మకం కూడా అంతే ఉంటది. అప్పుడు నీ బిహేవియర్ కూడా అలాగే ఉంటది. చాలా మంది అంటారండి, కాన్ఫిడెంట్‌గా ఉంటే ఈడికి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ. ఈడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అంటారు. అది నీకు లేదు. తన మీద తనకున్న నమ్మకం అది. అవును. సెల్ఫ్ రెస్పెక్ట్ అది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, తను సాధించగలని తన మైండ్‌లో నమ్ముతున్నాడు. ఇక్కడ నమ్మితేనే సాధించగలమని. నమ్మితే అమ్మగలం అంటారు కదా! అవును. నమ్మితే ఏదైనా సాధ్యమేనండి. నమ్మితే సాధిస్తావు అంతే. నీ ఫ్యామిలీ నిన్ను నమ్మాల్సిన అవసరం లేదు. నీ యొక్క టీచర్స్ నిన్ను నమ్మాల్సిన అవసరం లేదు. నీ ఫ్రెండ్స్ నిన్ను నమ్మాల్సిన అవసరం లేదు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. హ్మ్. అయితే ఇక నమ్మకానికి 2 రకాలండి. మన మైండ్ ఏం చెప్తదంటే ప్రూఫ్ ఉంటే గాని నమ్మదు. అవును. అయితే నేను నమ్మకం కంటే నెక్స్ట్ లెవెల్ ఉండమంటాను.
మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో ఏం చెప్తానంటే నమ్మకం కంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే విశ్వాసం. విశ్వాసానికి ప్రూఫ్స్ అవసరం లేదు, బయట వాడికి ప్రూఫ్స్ కావాలి, నీకెందుకు ప్రూఫ్స్? బాగా ఆలోచించండి. మనకు కష్టం వచ్చేటప్పుడు అదే నాకే ఎందుకు వచ్చింది అనుకుంటాం, కానీ ఇప్పుడు వచ్చిన కష్టం నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూస్తే మనకు నవ్వు వస్తుంది. అలాగే మీకు బాగా మీరు అబ్జర్వ్ చేయండి, ఆడియన్స్ కూడా. మీరు ఒక 3 సంవత్సరాల బ్యాక్ కొన్ని కష్టాలు వచ్చి ఉంటాయి, మీరు ఒక్కరే ఎన్నో నిద్రలేని రాత్రులు అనుభవించి ఉంటారు, ఏదో కొండ ప్రాంతాల్లో ఆలోచించుంటారు, టెర్రస్ మీదకి వెళ్ళి ఆలోచించుంటారు ఎలాగ. కానీ ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రాబ్లంతో నవ్వు వస్తుందా లేదా? వస్తుంది. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా 3 సంవత్సరాల తర్వాత మీకు నవ్వు వస్తుంది.